హాయ్ ఫ్రెండ్స్, హలో అండి అందరికీ. ఈ వీడియోలో మనం అరుదుగా కనిపించే మరియు తక్కువగా మనం తినేటటువంటి ఫ్రూట్ అయిన రామఫలం యొక్క ఉపయోగాల గురించి అయితే తెలుసుకుందామండి. మనం తినని పండ్లు కూరగాయలు చాలానే ఉంటాయి, ఎందుకంటే వాటి గురించి మనకు పెద్దగా తెలియదు. అలాంటి అరుదైన ఫ్రూట్స్లో రామఫలం ఒకటి. ఇది గుండె ఆకారంలో ఉంటుంది. జాక్ ఫ్రూట్ కంటే కూడా మెత్తగా ఉంటుంది. దీన్ని నెట్టెడ్ సీతాఫలం, బుల్ హార్ట్ అని కూడా పిలుస్తారు. రామ పండులో గింజలు తక్కువగా ఉంటాయి. రామఫలంతో చేసిన రసం శరీరానికి తేజస్సుని ఇస్తుంది. ఇది ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ని కలిగి ఉంటుంది. ఈ విధంగా ఇది బాగా పండిన తర్వాత లోపల మనకి చూస్తే గింజలు అనేవి తక్కువగా ఉంటాయి. సీతాఫలంలో అయితే మనకి పల్ప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో గింజలు తక్కువగా ఉంటాయి, కానీ ఈ ఫ్రూట్ యొక్క ఉపయోగాలు మాత్రం అనేకం. ఇది మలేరియా, క్యాన్సర్కు కారణమయ్యే కణాలను నివారించే శక్తిని కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా విటమిన్ బి, బి2, బి5, బి3, బి6, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, పొటాషియం, సోడియం వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది. స్వీట్ తక్కువగా ఉంటుంది. 20 రూపాయల్లో లభించే ఈ పండు గుణాల యొక్క భాండాగారం. రావణుణ్ణి సంహరించడానికి రాముడు వెళ్ళినప్పుడు అతన్ని బ్రహ్మహత్యా పథకంతో బాధపడుతున్నాడని, దాని పరిష్కారం కోసం అతను రిషికేశ్లో వచ్చాడని నమ్ముతారు. రాముడు ఈ పండును రిషికేశ్ వచ్చిన తర్వాత అక్కడే రుచి చూస్తాడు. అందుకే ఈ పేరు వచ్చింది. ఎక్కువగా ఇది రిషికేశ్లోని రామ్జులాలో మాత్రమే దొరుకుతుంది. అందుకే దీన్ని రామ్ఫల్ అని కూడా అంటారు. వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.